ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 13వ అధ్యాయం కన్యాదాన మహాత్మ్యం. అనంతరం వశిష్ఠుల వారు జనక మహారాజునకు కన్యాదాన మహాత్మ్యాన్ని వివరించ ప్రారంభించారు. రాజా, కార్తీక మాస ధర్మాలన్నింటిలోనూ ముఖ్యమైన ధర్మాన్ని చెబుతాను విను. సంసార భయానికి వెరచిన వారికిని, పాపాలు భయపడేవారికి మా తండ్రి అయిన బ్రహ్మ కార్తీక మాసంలో ఏ ఏ ధర్మాల అవసరాలని చెప్పారో ఆయా ధర్మాలు వివరిస్తాను. ఆ ధర్మాలన్నీ తప్పకుండా ఆచరించదగ్గవి. ఆ విధంగా ఆచరించకపోయినట్లయితే దుఃఖాలకు గురి కావాల్సి వస్తుంది. కార్తీక మాసంలో కన్యాదానం, తులాస్నానం, శిష్టపుత్రునికి ఉపనయనం చేయించడం, విద్యాదానం, వస్త్రదానం శ్రేష్టాలు. దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్న విప్రసుతునికి ఉపనయనానికి కావలసిన అన్ని వస్తువులు ఇచ్చి దక్షిణ ఇచ్చిన వారి యొక్క పాపాలన్నీ నశించిపోతాయి. గాయత్రుపదేశం నిమిత్తం ద్రవ్యాన్ని ఇచ్చేవారికి సంప్రాప్తించే పుణ్యం గురించి చెప్తాను విను. ఓ రాజా, అగమ్యాగమాది పాపాలు, బ్రాహ్మణత్యాదులు, ఇంకా అనేక రకాలైన ఉగ్రపాపాలు భస్మమైపోతాయి. గాయత్రీ జపం చేయటం, దేవపూజ చేయటం, వేదాధ్యయనం చేయటం, వీటి వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం సాధ్యం కాదు. 10,000 కోనేళ్లు కట్టించడం, 100 రావి చెట్లు నాటించడం, బావులు వడబావులు కోట్ల కొలది త్రవ్వించడం, నందకవనం పాలించడం వంటివి చేయటం వలన గాయత్రోపదేశం చేయించటం వల్ల వచ్చే పుణ్యం అంత పుణ్యం రాదు. వైశాఖ మాసంలోనూ కార్తీక మాసంలోనూ ఉత్తమమైన ఉపనయన దానం వేదవేత్తలైన సాధు బ్రాహ్మణుల బిడ్డలకు శాస్త్ర ప్రకారం ఎవరు చేయిస్తారో వారికి విస్తారమైన ఫలితం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు చెబుతూ ఉంటారు. కార్తీక మాసాన్న అటువంటి సాధు బ్రాహ్మణులకు ఉపనయనం చేయించటం వల్ల కలిగే పుణ్యం ఇంత అంతా అని చెప్పడానికి అవి కాదు. ఉపనయన దానం అనేది తీర్థయాత్రలు చేయటం, దేవబ్రాహ్మణులను తృప్తిపరచడం వంటి వాటి వలన కలిగే ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో ఉపనయన దానం, కన్యాదానం మేరలేని ఫలితాన్ని కలిగిస్తాయి. కార్తీక మాసంలో దానాన్ని ఇచ్చి భక్తితో కన్యాదానం చేయించినట్లయితే ఆ విధంగా చేసిన వారికి అన్ని పాపాలు తొలగిపోయి పితృదేవతల యొక్క స్థానాన్ని, బ్రహ్మపదాన్ని పొందుతారు. ఈ విషయంలో ఒక ఇతిహాసం ఉంది, అది నీకు వివరిస్తాను విను. ద్వాపరయుగంలో వంగదేశాన సువీరుడనే పేరు గల దుర్మార్గుడైన క్షత్రియుడు ఒకడు ఉండేవాడు. వాడు గొప్ప బాహుబల పరాక్రమాలు గలవాడు. అతనికి చిరుత జింక కన్నుల వంటి కన్నులున్న భార్య ఉంది. వాడు విధివశం వల్ల దాయాదుల మూలంగా రాజ్యం పోగొట్టుకొని ఒక అడవిలో తలదాచుకుంటున్నాడు. ధనం లేకపోవడం వల్ల మహా దుఃఖాన్ని పొందుతూ భార్యతో కూడి చొరరాని అరణ్యంలో తిరుగుతున్నాడు. అతనితో పాటు అతని భార్య కూడా గర్భవతి అయి ఉండి కూడా ఆకులు అలములు తింటూ శ్రమలు పడుతోంది. ఆ సువీరుడు నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకున్నాడు. అక్కడ వారికి ఒక కుమార్తె కలిగింది. సువీరుడు తాను పూర్వం చేసిన పాపాలను తలుచుకుంటూ ఆ బిడ్డను పెంచుతున్నాడు. ఆ బిడ్డ ముందటి పూర్వపుణ్యవశం వల్ల రూపలావణ్యశాలయ్యి చూచేవాళ్ల కన్నుల పండుగ చేస్తోంది. ఆమె దినదినాభివృద్ధి పొందుతూ యుక్త వయస్కురాలయ్యింది. రూపలావణ్యాలతో కూడిన ఆ కన్యను ఒక మునికుమారుడు వచ్చి చూసి తనకిచ్చి పెండ్లి చేయమని సువీరుని అడిగాడు. దానికి సమాధానంగా సువీరుడు, ఓ మునిపుత్ర, నేను ధనహీనుణ్ణి. నీవు నా కుమార్తెను పెండ్లి చేసుకోవాలని సంకల్పించినట్లయితే నేను కోరబోయే ధనాన్ని నీవు ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు. అది విన్న మునికుమారుడు అతనితో, రాజా, నా తపోమహిమ వల్ల నీకు ఒక రమ్య గృహాన్ని ఇస్తాను. నీకు ఆ ఇంటిలో అన్ని విధాలైన సుఖాలు కలుగుతాయి. ఇది యథార్థమని చెప్పగానే సువీరుడు తన కుమార్తెను అతనికి ఇవ్వడానికి అంగీకరించాడు. మహాజ్ఞాని అయిన మునికుమారుడు నర్మదా నదీ తీరంలో తపస్సు చేసి ఆ రాజు ఉండే చోట సకల సంపదలు కలుగజేసి వాటిని సువీరునికి ఇచ్చాడు. సువీరుడు ఆ ధర్మపతిని రాసులను పుచ్చుకొని ధనరాశులను పుచ్చుకొని తన కుమార్తెను ఆ మునికుమారునికి ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించాడు. వివాహానంతరం తన బిడ్డను మునికుమారుని వెంట సాగనంపాడు. తన కూతురిని అమ్మగా వచ్చిన ధనంతో సంసారాన్ని పోషించుకుంటున్నాడు. అప్పుడు అతని భార్య మరల గర్భవతి అయ్యి మరొక కూతుర్ని కంది. మరల కూతురు కలగడం వల్ల సువీరుడు ఆనందించి ఆ బిడ్డను కూడా విక్రయించి ధనం కూడబెట్టుకోవచ్చును అనుకుంటూ ఉండగా వాడి పుణ్యవశం వల్ల ఒక యతి స్నానార్థమై నర్మదా నదీ తీరానికి వచ్చాడు. ఆ నదీ తీరంలో భార్యాసమేతంగా పర్ణశాలలో ఉన్న రాజును చూశాడు. దయకలవాడును కౌండిన్యగోత్రంలో పుట్టినవాడును అయిన ఆ ముని ఆ రాజు యొక్క వృత్తాంతం తెలుసుకొనవలనని అడిగాడు. సువీరుడు తన విషయాలు చెప్పడానికి నిశ్చయించుకొని, ఓ మునీంద్ర, నేను వంగదేశాధిపతిని. నన్ను సువీరుడు అంటారు. దురదృష్టవశం వల్ల
నా రాజ్యాన్ని దాయాదులు లాగుకొని నన్ను అడవుల పాలు చేశారు. నదారిద్ర సమం దుఃఖం నశోక పుత్రమారణాత్ నవ్యథానుగమనే నవియోగ ప్రియాపహాత్. ఈ లోకంలో దారిద్ర్యం కంటే మించిన దుఃఖం, పుత్రనాశనం కంటే మించిన వ్యధ, ప్రియావిరహం కంటే మించిన వియోగం లేవు. అందువల్ల రాజ్యం పోయి దుఃఖం వల్ల ఇక్కడ వనవాసం చేస్తున్నాను. శాఖమూల ఫలాదులతో జీవయాత్ర సాగిస్తున్నాను. ఈ పర్ణశాలలోనికి వచ్చిన తర్వాత నాకు ఒక కూతురు కలిగింది. ఆమె యుక్త వయస్కురాలయ్యింది. దానిని ఒక మునికుమారునికిచ్చి విస్తారమైన బోలి పుచ్చుకొని పెండ్లి చేసి పంపించి వేశాను. ఆ ధనంతో ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాను అన్నాడు. అది విన్న యతి, ఓ రాజా, మూర్ఖుని వలె ఎందుకు ఈ పాపం మూటగట్టుకుంటున్నావు? కన్యా విక్రయం వల్ల లభించిన ధనంతో జీవయాత్ర సాగించిన వాడు అసిపత్రమనే నరకాన్ని పొందుతాడు. ఆ విధంగా సంపాదించిన ధనంతో దేవర్షి పితరుల్ని తృప్తిపరచాలనుకునేవాడు, చూసేవాడు జన్మ జన్మలకు సంతానం కలగకుండా పితరాదులు చేస్తారట. కన్యా విక్రయ ధనంతో జీవింపగోరేవారు రౌరవాది సకల పాపాలు పొందుతారు. అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది, కానీ కన్యా విక్రయశీలునికి ప్రాయశ్చిత్తం ఎక్కడా విధింపబడలేదు. కార్తీక శుక్లపక్షంలో నీ రెండవ కూతుర్ని హిరణ్యజలపూర్వకంగా ప్రకాశవంతుడును తేజోవంతుడును ధర్మశీలుడు అయిన ఒక బ్రాహ్మణుడికి దానం చెయ్యి. కార్తీక మాసంలో శుభదినాన ఎవడు కన్యాదానం చేస్తాడో వానికి గంగాది పుణ్యనదుల్లో స్నానం చేయటం వల్ల కలిగినంత పుణ్యం కలుగుతుంది. పరిపూర్ణ దక్షిణలు గల అశ్వమేధాది యాగాలు చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అని బోధించాడు. అది విన్న రాజు యతించూచి, ఓ స్వామి, లోకం ఎక్కడిది, ధర్మం ఎక్కడిది, దానం ఎందుకు, దాన ఫలం ఎందుకు, సుఖాలు కోరే ఈ శరీరానికి భోగభోగ్యాలు లేకపోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? పుత్రులు, భార్య, వస్త్రభూషణాదులు, ఇండ్లు, వాకిళ్ళు, మడిమాన్యాలు శరీరానికి కావలసిన ధర్మానికి సాధనాలే కానీ వేరు కాదు. అందువల్ల నా రెండవ కుమార్తెను కూడా విస్తారధనం ఇచ్చేవారికే ఇచ్చి పెళ్లి చేస్తాను. ఈ విషయాలు నాకు నీవు ఉపదేశించ చేయనక్కర్లేదు అన్నాడు. అది విన్న యతి మారు మాటలు పలకకుండా నర్మదా నదీ తీరానికి పోయాడు. తర్వాత కొంతకాలానికి అతడు మరణించాడు. యమదూతలు వచ్చి పాపాత్ముడైన రాజును పెడరెక్కలు విరిచిపెట్టి దక్షిణ దిక్కులో ఉన్న యమలోకం తీసుకుని పోయారు. యమధర్మరాజు వారిని చూసి కండ్లెర్రజేసి వాని నరకయాతనలు అనుభవింపజేశాడు. ఘోరమైన అసిపత్రంలో పితరులతో కూడా త్రోశాడు. ఆ సువీరుని వంశం వాడైన శృతకీర్తి అనే రాజు సకల ధర్మాల్ని ఆచరిస్తూ 100 యజ్ఞాలు చేశాడు. రాజ్యాన్ని నీతితో పరిపాలించాడు. మరణానంతరం స్వర్గం వెళ్లి దేవతల చేత కొలవబడుతున్నాడు. సువీరుని వంశం వాడైన శృతకీర్తి తన కర్మశేషం వల్ల పితరులతో నరకాన్ని పొంది అక్కడ నరకబాధలు పడుతూ తనకా గతి పట్టడానికి గల కారణం గురించి తలపోశాడు. తర్వాత పూర్వపుణ్య మహిమ వల్ల ధైర్యంతో యమధర్మరాజుతో, ఓ సర్వజ్ఞ, మహాబుద్ధి ధర్మరాజా, పాపం కొంచెం కూడా లేకుండా నాకు ఈ నరకం ఎందుకు కలిగిందో తెలుసుకోవాలని ఉంది. పూర్వులైన మహారుషులు చెప్పిన అన్ని ధర్మాలు నాకు నరకం రావటం వల్ల వృధా అవుతాయి. నేను స్వర్గాన్ని కోల్పోయి నరకాన్ని పొందటం న్యాయం కాదన్నాడు. ఆ మాటలు విన్నటువంటి యమధర్మరాజు శృతకీర్తితో, ఓ రాజా, ఈ వంశస్థుల్లో ఒకడైన దురాచారపరుడైన సువీరుడనే రాజు కుమార్తె నమ్ముకున్న ధనంతో ఘనంగా జీవించాడు. ఆ దురాచారం వల్ల స్వర్గంలో ఉన్న అతని పితరులు కూడా భ్రష్టులైపోయారు. వాళ్ళు భూలోకంలో దుష్టయోనిలో పుట్టక తప్పదు. అతని రెండో కుమార్తె నర్మదా నదీ తీరంలో తల్లి దగ్గర పెరుగుతోంది. నా అనుగ్రహం వల్ల ఈ దేహంతోనే భూలోకం వెళ్ళు. అక్కడ అనేక మంది మహర్షులు ఉన్నారు. వారికి ఈ సంగతి చెప్పు. ఆ అమ్మాయిని వేదాధ్యయన సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడికి సాలంకృత కన్యాదానం చేయి. ఎవడైతే సర్వభూషాలంకృత అయిన కన్యను కార్తీక మాసంలో కన్యాదానం చేస్తాడో వాడు అన్ని లోకాలకు అధిపతి అవుతాడు. పుత్రికా విహీనుడైనట్లయితే దాని విలువ ఇవ్వాలి. ఆవును ఎద్దును కన్యాదానం యొక్క విలువ కలిగినవి అంటారు. అందుచేత ఆవును ఎద్దును దానం చేసినట్లయితే కన్యాదానం చేసినంత ఫలితం దక్కుతుంది. నీవు బ్రాహ్మణులకు కన్యాదాన మూల్యాన్ని యథావిధిగా దానం చేయి. దీనివల్ల పితరులంతా సంతోషిస్తారు అన్నాడు. శృతకీర్తి దాన్ని అంగీకరించి నర్మదా నదీ తీరానికి ఆ రాజకుమార్తెను ఆ రాజకుమార్తెను స్వర్ణభూషాలంకృతం చేసి కార్తీక మాసంలో యథావిధిగా వివాహం జరిపించాడు. ఆ పుణ్యప్రభావం వల్ల యమపాశాన్ని నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని పొంది సంతోషంగా ఉన్నాడు. ఆ శృతకీర్తి
కన్యాదాన మూల్యాన్ని 10 మంది బ్రాహ్మణులకు దానం చేసి ఉండటం వల్ల అతని పితరులంతా తక్షణమే పుణ్యలోకాలు పొందారు. కాబట్టి ఎవడు కార్తీక మాసంలో కన్యాదానం చేస్తాడో వాడు బ్రహ్మహత్యాది సకల పాపాల నుండి విముక్తి పొందుతాడు. వివాహం నిమిత్తం వాక్సహాయం చేసిన వారికి కలిగే పుణ్యం అపారంగా ఉంటుంది. కార్తీక ప్రతిష్ట గలవాళ్లకు విష్ణు సాయుధ్యమును, లేని వాళ్లకు రౌరవ నరక ప్రాప్తిని తప్పవు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందలి 13వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.